భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి సాధు సంగీత అనేటువంటి మహిళా కానిస్టేబుల్ తను బలవన్మరణానికి పాల్పడడానికి మీద బంధువులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు కారణాలు ఏంటి అనేటువంటి విషయం మీద కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతానికి సాధు సంగీత మృతదేహం మాత్రం వరంగల్ ఎంజీఎంలో పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. బంధువులు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలు మహిళా కానిస్టేబుల్గా ఉంటే తమ కుటుంబానికి ఎంతో భరోసా ఉంటుందనుకుంటున్న నేపథ్యంలో వారికే భరోసా లేకుండా వారి ప్రాణాలకే ముప్పు పరిణమిల్లుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒకసారి వారి బంధువులు అలాగే వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సంగీత బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? సంగీత ఎందుకు ఒక కానిస్టేబుల్గా ఉండి ఒక మంచి వృత్తిలో ఉండి కూడా నలుగురు వచ్చినటువంటి వాళ్ళకు ధైర్యం చెప్పాల్సినటువంటి ఒక మహిళా కానిస్టేబులే తనే ఒక బాధితురాలిగా మారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కారణాలు ఏంటి? అసలు జాబ్ కాడ ఆమెకు ఇబ్బంది పెట్టిల్లట. ఆ ఇబ్బంది వల్లనే ఆమె లెటర్ రాసి చనిపోయింది. అది విషయం. ఆడపిల్లలకు ఇప్పుడే భద్రత లేకుంటే ఎట్లా ఏంది? గోరుకొత్త పెళ్లి మాది. ఆమె వాళ్ళ నాన్న సాధు ఎంకన్నా, ఆయన గవర్నమెంట్ స్కూల్లో ఒక చైర్మన్. ఆమె జాబ్ చేసేది భూపాలపల్లి జిల్లా, అక్కడ జాబ్ చేస్తుంది. ఆమె తోటి వ్యక్తులు కూడా ఎవ్వరు ఇంతవరకు రాలేదు. మట్టెవాడ పోలీస్ స్టేషన్లోనే ఈ పిటిషన్ జరిగింది. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పక్కకే ఈమె ఉండేది. ఇల్లు కూడా ఇక్కడనే. పోస్ట్ మార్టం తీసుకొచ్చిన ప్లేస్ కూడా మట్టెవాడ ప్లేస్, జెమినీ ట్యాక్సీ దగ్గర ఇక్కడనే. ఇంతవరకు మాత్రం ఏది లేదు. మాకేం చేయాలో ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఇది సంగతి. ముగ్గురు ఆడపిల్లలు. మా కుటుంబంలో ఫస్ట్ కానిస్టేబుల్ అయింది ఈ అమ్మాయే. అందరూ ఆడపిల్లలే. ఆడపిల్లలలో ఈ అమ్మాయి ఇట్లా చేసుకున్నాడు మాకు బాధాకరంగా ఉన్నది. సంవత్సరంలోపే ఇది జరిగింది. అమ్మాయికి మున్సిపల్ గవర్నమెంట్ సీట్ ఫస్ట్ వచ్చింది. ఈ జాబ్ వచ్చినాక ఫస్ట్ అది వచ్చింది. ఆమె మంచి చదువుకున్న ఆమె, 3 జాబులు. ఇప్పుడు ఇంకోటి కూడా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆమె అంతగానో చదివే వ్యక్తి. ఇప్పుడు కూడా ఆమె ఇట్లా ఎందుకు చేసుకున్నదో, ఎంత ఇబ్బంది పడ్డదో, ఎంత టార్చర్ పడ్డదో మాకు తెలియదు. ఇది ఏం చేస్తారో ప్రజలే, ఇక వాళ్ళే దేవుళ్ళు. ప్రజలే ఆలోచించాలి, ప్రజలే మాట్లాడాలి. నిన్న 7 నుంచి ఇప్పటి వరకు మేము ఈ చెట్ల కిందనే ఉన్నాము. ఏది కానీ ప్రజలే ఉన్నారు, అందరు ఉన్నారు. ఆమె పోయింది, సీఎం రేవంత్ రెడ్డి బందోబస్తు పోయి వచ్చిన తెల్లారి హాలిడే ఇచ్చింది. హాలిడే నాడు ఇది జరిగింది సంఘటన. మాకు ఏం చేయాలో ఏం చెప్పాలో తోస్తలేదు. ఏమైంది అనుకుంటున్నామా? మీకు ఏమైనా చెప్పింది గతంలో తన పడుతున్న ఇబ్బందుల గురించి? ఏం చెప్పలేదండి. ఆమె ఫస్ట్ స్టేషన్ కన్పూర్లో చేసింది జాబ్. అక్కడ ఇబ్బంది అవుతుందని భూపాలపల్లికి మార్చుకున్నది. ఎట్లాంటి ఇబ్బంది? ఇక్కడ పై అధికారులతోని టార్చర్ అవుతుంది అనేసి భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నది. అప్ అండ్ డౌన్ చేస్తుంది. కాకుండా అక్కడ జరిగిన సంఘటన మాకు ఎవ్వరికి కూడా తను చెప్పలేదు. ఏం జరిగిందని ఎప్పుడైనా డల్గా మాట్లాడినా మేము అడిగినా ఆమె ఏం చెప్పకపోయేది. ఏ ప్రాబ్లం లేదు నాకు, నేనే అందరినీ ప్రజలను చూసుకుంటా కదా, నాకు ఏ ప్రాబ్లం లేదు అన్నది. ప్రాబ్లం అయితే జాబ్ కూడా మానేయమని పేరెంట్స్ కూడా చెప్పిండ్రు. ఏం లేదన్నది. కాకుండా మన సీఎం వచ్చినాక ఆ డ్యూటీ అయిపోయినాక వచ్చిందట. మరి ఆ విషయం మరి ఏమైంది అక్కడ తెలియదు. నిన్న మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్ కూడా బ్యాంకు నుంచి వచ్చిండు. ఆయన లంచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఆయన అడిగిన మరి ఏమన్నా గొడవైందా నాన్న అంటే కూడా ఏం గొడవ లేదు అత్తమ్మ, చాతనెత్తలేదు, పడుకుంటా అన్నది. సరే అనుకొని నేను బ్యాంక్కి వెళ్ళిపోయినా అన్నాడు. ఆయన 7కి వచ్చేసరికి మొత్తం ఈ సిచ్యువేషన్ ఉంది. కాకుంటే అమ్మాయి చనిపోయిన దగ్గర బెడ్ మీద మాత్రము బస్సు టికెట్లు, ఐడి కార్డు, ఆధార్ కార్డు చెదురుగా పడి ఉన్నాయి. అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటిది అన్నది మాకు ఇంకేంది. ఇంట్లో బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి సమయంలో ఇంకెవరన్నా వచ్చారంటారా, లేకపోతే అనుమానం ఉన్నా ఏమన్నా? అమ్మ అల్లుడు ఏం చేసిండంటే డోర్ వేసి వెళ్ళిపోయిండంట. మెస్ డోర్ వేసి వెళ్ళిపోయిండు. కాకుంటే ఆ అబ్బాయి వచ్చేసరికి డోర్ తీసి ఉన్నది. ఈ మొత్తం బెడ్ చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఏం జరిగింది అన్నది మాకు ఇంకెవ్వరికి ఏం తెలుస్తలేదు. దీన్ని బలవన్మరణానికి పాల్పడిందా లేకుంటే జిల్లా ఏం జరిగింది అన్న సంగతి అయితే మాకు తెలియదు. కాకుంటే వాళ్ళు ఎవరైతే అమ్మాయిని ఇబ్బంది పెట్టిండ్రో వాళ్ళైతే రావాలి, ఖచ్చితంగా అతను రావాలి.
వాళ్ళు వచ్చిన తర్వాతనే మాకు న్యాయం జరిగినాకనే మేము అమ్మాయిని తీసుకెళ్తాం. మళ్ళొక్కటండి, మేము అంటానమని మీరు అనుకున్నా పర్లేదు, కొన్ని సంఘటనలు చాలా జరుగుతున్నాయి. జరిగిన 4 రోజులు వారం రోజులే ప్రజలకు స్పందన కలుగుతుంది, తర్వాత ఏ స్పందన లేదు, రెస్పాండ్ లేదు. ప్రజలు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ప్రజలే బాధితులుగా ఉంటున్నారు కదా, మరి అధికారులు కానీ ఎవరు చేయాలి అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగిందండి, ఈ సంఘటన జరిగిన తర్వాత మాకు న్యాయం జరగాలి, ఇలాంటిది ఇంకొకటి ఎప్పుడు జరగకూడదని ప్రజలు కూడా అనాలి. న్యాయం ఎవరు చేయాలంటారు? ప్రజలే చేయాలి, మాకు ఇప్పుడు న్యాయం చేయాలి, పోలీసులు న్యాయం చేయాలి. జీవితంలో కూడా అతనికి ఎవరైతే ఉన్నాడో అతనికి ఉద్యోగం పోవాలి, జీవితంలో మళ్ళీ ఉద్యోగం చేయొద్దు, అతను ఆ పర్సన్ రావాలి, ఆ పర్సన్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. అంటే ఇది గుర్తు పెట్టుకోవాలి, ప్రతిదీ ఆడపిల్లను జాబుకు పంపుతాను, చదివిస్తాము, ఎంతో తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తాళ్ళు, జాబ్ తెచ్చుకున్నాక ఇంత సంఘటన జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇవనేది గుర్తు పెట్టుకొని వాళ్ళు జాబులు అనేది జాగ్రత్తగా చేసుకోవాలని అనుకుంటాను. ఇప్పటికే తన ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఎవరు చూసుకుంటారు అని చెప్పి అంటున్నారు. ఇప్పటికే 3 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఆ మహిళలు కూతుర్లే ఉండేసరికి వారికి భరోసా లేని ఒక పరిస్థితులు ఉందని చెప్పి అంటున్నారు. ఇంటికి ధైర్యంగా ఉండి పెద్ద దిక్కుగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళతోటి పాటుగా కుర్చీలలో కూర్చుని పెట్టుకొని నన్ను నా మామ చచ్చిపోయిన భర్త రాకున్నా కానీ ఈసారు కానిస్టేబుల్ అనతో మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఒక్కటే అని మా వీళ్ళకి ఇచ్చిన విలువ, నా బిడ్డ ట్రైనింగ్ దిగచ్చేటప్పుడు మాకు ఇప్పించిండు విలువ. మేము గట్ల నమ్మినాము, నా బిడ్డకేం కాదు అనుకున్నాము. అబ్బా నీకు ఎప్పుడు చేసి మాట్లాడింది సంగీత వాంచను, నీకు ఎన్ని రోజులు అయితే అన్న. ఇప్పుడు తను మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్ళాలంటేనే కూడా చాలా ఆలోచించాల్సింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ధైర్యం ఉంటుంది, మరి ఆ మోటివేషన్ ఎట్లా చేశారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంకా వాళ్ళ వివక్ష కూడా లేకుండా చూడాలి. వాస్తవానికి అక్కడ ఉన్న పాప కూడా ఆమె ఏదో జరుగుతున్నప్పుడు పై ఆఫీసర్స్కు తెలియపరిచేది ఉండే, ఆమెలో ఆమె మదనపడి కూడా ఆమె కూడా కరెక్ట్ కాదు, అది ఆమె కొద్దిగా అది చేసేది ఉండే దాని విషయం. తల్లితో మాట్లాడదాం, అసలు కారణం ఏం జరిగిందని. అమ్మ ఏమన్నా చెప్పింది అమ్మ తను పడుతున్న ఇబ్బందుల గురించి మీకు? ఏం చెప్పలేదు, ఒక్కనాడు చెప్పలే. మా అల్లుడే మంచోడు, ఇంకా నా బిడ్డ కోపం వచ్చన్న ఆయన ఏమనుకోకపోయేది. మాది లవ్ మ్యారేజ్, నేను కోట్లను నా భర్త ముద్రాజు అయినా మా అత్త మా ఒప్పుకొని పెళ్లి చేసిండు. నేను 3 బిడ్డలు కన్నా కానీ నేను చిన్న చూపు చూడలే. ఒక్కనాడు వాళ్ళని ఎంటెక్కులు చేయించిన, బీటెక్కులు చేయించిన, నా బిడ్డను కోట్లకి ఇచ్చిన. నా బిడ్డ పెద్ద ఆపరేషన్ అయినా కానీ జనాన్ని కాపాడతా మమ్మీ నేను అని పోలీసు జాబులకు వేయింది. పెద్ద ఆపరేషన్ అయినా కానీ 8 సంవత్సరాల కొడుకు అయినా కానీ జాబుల ఫస్ట్ సారే ఆమె సెలెక్ట్ అయింది. ఒక్కొక్కరు 2-3 సార్లు అయినా కాకపోయేది. వీళ్ళందరి సాయం వల్ల, ఈ సార్ల సాయం వల్ల ఒకటేసారికి సెలెక్ట్ అయింది. నా బిడ్డ ఫస్ట్ జాబు గన్పూర్లో వచ్చింది. కింద కొడుకుని పెట్టుకొని పెద్ద ఆపరేషన్ తోటి నా బిడ్డ ఎన్నెక్కి దిగింది. 3 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఎంతో భరోసాగా తమ పిల్లల్ని పెంచామని చెప్పి ఆ తల్లి ఆవేదన చెందింది. అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక్కగానొక మహిళ తను విగతజీవిగా మారడంతో ఆ తల్లి తీవ్రమైనటువంటి దుఃఖ సంఘటనలో మునిగిపోవడంతో తన తోబుట్టువు కూడా లేకపోయేసరికి కూడా తన బంధువులు వాళ్ళ చెల్లెలు కూడా చాలా తీవ్రమైనటువంటి వేదన చెందుతున్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, మరి వారు ఎదుర్కొన్న అసలు ఈ ఇబ్బంది, ఎందుకంటే సాధు సంగీత ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమైనా, ఎందుకంటే కుటుంబ సభ్యులతో తల్లికో చెల్లికో లేకుంటే బంధువులకో ఎవరికైనా చెప్పుకుంటారు, అసలు వీరితో ఏమైనా మాట్లాడారా, ఏమైనా చెప్పారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మందికి ధైర్యం వీళ్ళే చెప్తా ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళే. అట్లాంటప్పుడు తనే ఒక బాధితురాలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? మీకేమన్నా కష్ట నష్టాలు ఏమైనా చెప్పుకునేదా? నాకే కష్టాలు ఉండే సార్, మా అత్తగారితోటి 1.5 సంవత్సరం నుండి నేను తల్లిగారింటికి అన్నే ఉంటానా, నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పెడతారని స్టేషన్కి పోతే ఎక్కడ కాలేదు. అక్క ఇవన్నీ కష్టాలు ఏందక్క, నేను చచ్చిపోతే నా బిడ్డను చూసుకోవే అక్క, నువ్వు ధైర్యంగా ఉంటావు అక్క, నువ్వు ధైర్యం చెప్తావే, బిడ్డకు ధైర్యాన్ని ఇస్తావే అంటే, చచ్చిపోతే ఏమొస్తుంది, ధైర్యంగా ఉండాలి, బతికి చూపెట్టాలి అని మాట్లాడేది. చచ్చిపోతే పరిష్కారం కాదన్నది. వార్తలలో చదివితే కూడా చచ్చిపోయింది, ఎవడో మోసం చేస్తే చచ్చిపోయింది అంటే కూడా దానికి ఇంత నన్న బుద్ధి ఉన్నదా? అది ఏమన్నా ఉంటే బతికి చూపెట్టి దాని తప్పు ఒప్పు నిజం చూపెట్టుకొని పోవాలి. కానీ ఇట్లా వేసుకుంటే
చేసుకుంటా అని మాట్లాడింది. ప్రతిరోజు ఏ రోజు మంచిగానే ఉండే ఇంట్లో, ఏ రోజు ఇట్లా బాధ ఉన్నదని చూపెట్టుకోలే. నా బాధ వాళ్ళు చెప్పుకోలే కావచ్చు, మా అమ్మ వాళ్ళకి ఇప్పటికే మా చెల్లె ఇబ్బందులు ఉన్నాయి, నా ఏమని చెప్పుకోవాలని అనుకున్నదా, లేకపోతే పోలీసుని అయి ఉండి ఇట్లా పోలీసుకి ఎట్లా అయితే ఎవరికి ఇంకేమన్నా అయితే ఎవరన్నా పట్టించుకుంటారా, న్యాయం జరుగుతుందా అనుకున్నదో ఏమనుకున్నదో, చెప్పి బాధ పెట్టుడు ఎందుకు అనుకున్నదో ఏమనుకున్నదో. అంటారా లేకపోతే దీనికి కారణం వెనక ఏమన్నా అనుమానాలు ఉన్నాయా మీకు? మాకు అసలు ఏం అర్థమైతలేదు. పొద్దున కూడా మాట్లాడిందట. నేను ఈరోజే నిన్ననే లేటుగా లేచినప్పుడు పొద్దున లేచి దాన్ని పొద్దున్నే మా అమ్మతోటి మా అక్క కొడుకుతోటి మాట్లాడిందట. నేను మధ్యాహ్నం వీడియో కాల్ చేసి నా బిడ్డను చూపెడదాం అనుకున్నా. నా బిడ్డతోటి మాట్లాడుతుంది మంచిగానే, కాసేపు ముచ్చటన్న పెడుతుందని అనుకుంటే నా బిడ్డ అప్పుడే పడుకున్నది కానీ నేను అట్లనే ఊరుకున్నా. వీడియో కాల్ చేయించిన ఆ వీడియో కాలన్నా చూస్తే నన్ను అర్థం అవ్వచ్చు, ఎందుకక్క అట్లున్నాను ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. మా మమ్మీ మా డాడీకి 3 ఆడపిల్లలు అయినా కూడా మా డాడీ కష్టపడి ఇంత చదువు చదివించింది ఎందుకు? వారి బంధువులతోటి తన ఎవరైతే సంగీత ఉన్నారో తన భర్త ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. అన్న ఏం జరిగింది అనుకుంటున్నా? ఇప్పటివరకు అయితే ఇప్పుడు మీ కుటుంబంలో ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం అని చెప్పి అంటారు. మీ అత్తగారు కూడా మీ అందరూ అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కసారి ఒక పెను ఉప్పెన అన్నటువంటి ఒక బాధ వ్యక్తం చేస్తున్నారు. అసలు మీకు మీ సంగీత ఏమన్నా చెప్పిందా గతంలో ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి మీకు ఏమైనా చెప్పిందా? అసలు ఏం జరుగుతుంది మీకు తెలిసి? అలా ఏం చెప్పలేదు. మాకే షాకింగ్ ఉన్నది. సడన్గా పొద్దున కూడా మంచిగా ఉంది. నిన్న పొద్దున మొన్న డ్యూటీ వేయించింది. మొన్న రాత్రి డ్యూటీ అక్కడ లేట్ అయింది. అక్కడ వాళ్ళ బంధువుల ఇంట్లో పడుకుంది. పొద్దున వచ్చింది 9:30కు. వంట చేసింది, తిన్నా. తిన్నాక నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు నిద్రపోయింది. నేను బెల్ కొడితే తీసినాక మళ్ళీ పోయి పడుకుంది. తినలేదు. నేను ఒక్క పొద్దు నిన్న ఆమెకు మంగళవారం. ఇక అది మా సాయంత్రం వచ్చే వరకు ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒక లెటర్ అయితే రాసి పెట్టింది తను. ఎందుకంటే తను అనేక ఇబ్బందులు పడుతున్నా, తోటి ఉద్యోగస్తులతోటి కూడా చాలా శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఆ లెటర్లో పేర్కొన్నది. మరి ఒక్కసారి కూడా ఈ టాపిక్ మీ దగ్గర రాలేదా? నాకు చెప్పలేదండి. మేనమామకు చెప్పిందాడు, వాళ్ళ మేనమామకు చెప్పింది. ఇప్పుడు ఎన్ని రోజుల క్రితం? అంత ముందు ఒకసారి అయినప్పుడు చెప్పినాడు. అక్కడి నుంచి అందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా సార్. ఇది గన్పూర్ నుంచి వెళ్ళి భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఎందుకు దొరకబడతలేరు? ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి రక్షణ లేదు. సామాన్యుల రక్షణ ఏంటి? లేదంటే అక్కడికి భూపాలపల్లి స్టేషన్కే పోయి స్టేషన్లోనే ఉంచుతాం దాన్ని. ఇంతకు మిగిలి 2 ఆప్షన్లు తప్ప ఏది లేదు. అక్కడికి కనుక ఎందుకో డిస్టర్బెన్స్ అనుకుంటే ఇక్కడికి తీసుకురాని వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మాకు చూపెట్టాలి. కట్టుకొని భయపడం పక్క వాడిని ఇక్కడ అరెస్ట్ చేసి వాడిని పేసి ఇక్కడ మేము అరెస్ట్ చేసిన వాడిని ఇదే స్టేషన్ లా మేము కంప్లైంట్ ఇచ్చిన స్టేషన్ లో వాడిని మమ్మల్ని చూపెట్టాలి. తీసుకొచ్చినవరా బాబు, వాడిని అరెస్ట్ చేసినవరా, దొరకబెట్టిన వాడిని అంత వరదనుక, లేకుంటే తీసుకొని ఎక్కడికి వెళ్ళేది లేదు. రోడ్డు మీద బయట ఉంటుంది. కానిస్టేబుల్ కి న్యాయం జరగకుంటే ఎట్లా మరి? కంపల్సరీ మాకు న్యాయం జరగాలి, కంపల్సరీ రావాలి. అసలు ఊరుకునేదే లేదు, కంపల్సరీ రావాలి. 9 ఏళ్ల పిల్లగాడు, చిన్న పిల్లగాడు, 9 ఏళ్ల పిల్లగాడు. మాకు ఎంత బాధ అయితే పిల్లగాడైనా గుర్తు రావాలి కదా. ఆమెకు అంత టార్చర్ పెడితే ఎట్లా? సార్ ప్లీజ్ వాడిని దొరకబట్టి మా ముందుకు తీసుకురాలి. పోలీసులకు చేత కాదు, పోలీసు పిల్లను కాపాడడం పోలీసులకు చేత కాదని భర్తకు కొడుకు, నా భర్తకు నా 2 పిల్లలకు నా బిడ్డకు నేను పెట్రోల్ పోసుకొని మీ అందరి ముందట మేము చస్తాం. మేము ఎవ్వరు అడగారిగా, లేకుంటే నా సచ్చిన బిడ్డకు న్యాయం అయ్యేటట్టుగా ఒక్కటే చేయండి. వాచను నా బిడ్డ నోట్ల మాట రాదవ్వా, ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయేదవ్వా. నేను ఇయ్యం ఇచ్చుకొని 10 ఏళ్ళు అవుతాను. ఇప్పుడు మా తమ్ముడికి అన్యాయం జరిగింది, మనకేం తెలియదు.